మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇవే దీనివల్లనే సార్, ఈ ఉద్యోగం లేకనే సార్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మహబూబాబాద్ జిల్లా బయారం మండలం కోటగడ గ్రామంలో ఒక ఇంట్లో విషాదాలు అలుముకున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీలో బిఎస్ఎఫ్ జవాన్గా విధులు నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. మరి ఆయన బిఎస్ఎఫ్ జవాన్ ఢిల్లీలో చేస్తున్న క్రమంలో అతనికి అంటే డ్యూటీలో ఉండగా కొన్ని తీవ్ర ఒత్తిడిలు వచ్చాయి. ఆ ఒత్తిడికి తట్టుకోలేక అనేసి మరి ఆయన 4వ తారీఖు నాడు స్వగ్రామానికి కోటగడ్డ వచ్చాడు. అక్కడ ఇంట్లో ఇవ్వలేని సమయంలో తను పుల్లమంది తాగి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి కొన్ని కథలు మనం విన్నాం. మరి ఎందుకు జరిగింది, ఏం జరిగింది, అసలు ఢిల్లీలో బిఎస్ఎఫ్ జవాన్ విధులు నిర్వహిస్తున్నటువంటి ఆయనకి ఇంత ఘోరం ఎందుకు వచ్చింది, మరి కుటుంబ సభ్యులతో అలాంటి విషయాలు షేర్ చేసుకున్నా. ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర మన ప్రస్తుతం మనం కోటగడ గ్రామంలో ఉన్నాం. వాళ్ళ భార్య ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబ సభ్యులందరూ ఇక్కడ ఉన్నారు. సరే వాళ్ళు అడిగేసిన ప్రయత్నం అసలు ఏం జరిగింది వీటిని షేర్ చేసుకుని చెప్పేసి. అమ్మ ఏం పేరు, మళ్ళీ పేరు? నా పేరు మమత. ఏం జరిగిందమ్మా అసలు? మా ఆయన బిఎస్ఎఫ్ లో డ్యూటీ చేస్తాడు సార్. తను ఈ జనవరిలో ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం అక్కడ? 14 సంవత్సరాలు చేశాడు. 14 సంవత్సరాలు చేస్తుంది. 14 సంవత్సరాలు చేశాడు. తను మొన్నటిని మేము లోన్ కూడా తీసుకున్నాం సార్. 13 లక్షలు ఉన్నాయి మాకు. వీళ్ళు బిఎస్ఎఫ్ వాళ్ళు మా డ్యూటీ తీసేశారు మా ఆయనని. ఎందుకు తీశారు? ఏంటంటే తాగడం వల్ల తీసామమ్మా అని అన్నారు. నాతో చెప్పడం అయితే అలాగే చెప్పారు. తాగుతుండు కదా, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇలా జరిగిందమ్మా, తీసేసామని చెప్పారు. అయితే మళ్ళీ 3 నెలలు టైం ఇచ్చారు. సస్పెండ్ చేశారు, అంతే, తీసేయలే, సస్పెండ్ చేశారు. 3 నెలల తర్వాత మళ్ళీ రండి అన్నారు. మేము పోయి కలిసాము, డిఐజీని కలిసాము. ఢిల్లీ వెళ్ళి మా ఆయన నేను ఇద్దరం కలిసి వెళ్ళి సార్ తోటి మాట్లాడితే సార్ ఏమన్నారంటే, మీకు రిటైర్మెంట్ లాగా రాసామంటే, రిటైర్మెంట్ వద్దు, నా భర్తకు ఉద్యోగం ఉండాలి. ఇప్పుడు రిటైర్మెంట్ మా వయసు ఏం పెద్దదేం కాదు కదా సార్, ఇప్పుడు మీ దాంట్లోనే ఉన్నాడు, ఇచ్చేసి మేము ఇలా లోన్లు తీసుకున్నాం, మీరు తీసేస్తే ఇప్పుడు మేము లోన్ కట్టాలన్నా కూడా మాకంటూ ఏ సోమత లేదు. ఆయన ఉద్యోగం మీదనే మేము బ్రతకాలి కాబట్టి మాకంటూ ఆధారం ఉండాలని మేము పోయి కలిసాం. సార్ ఏమన్నారు, లెటర్ పంపిస్తామమ్మా అని అన్నారు. కానీ నాకేం లెటర్ రాలేదు, ఇంతవరకు ఏం రాలేదు. 3 నెలలు 4 నెలలు చూసాము, ఇంతవరకు ఏం రాలేదు. మా ఆయనకి డబ్బులు లేవు, ఇంట్లో ఇబ్బంది, లోన్లు కట్టాలి, ఇవన్నీ తట్టుకోలేకనే ఈ మందు తాగడం కూడా మేము లేము. మా అత్తమ్మోళ్ళు చేను పనికి వెళ్ళారు, మేము వెళ్ళాను. అతను ఎవరు లేనప్పుడే ఇట్లా ఇదే మానసికంగా ఇబ్బంది పడే, మాకు ఇంట్లో ఏం లేవు అనే ఇబ్బందితోటి వెళ్ళిపోయాడు సార్. అంతే. 14 సంవత్సరాలుగా ఆయన బిఎస్ఎఫ్ లో ఉద్యోగం చేస్తున్నాడు జవాన్ గా. ఎందుకు వచ్చింది మరి అకస్మాత్తుగా ఇవన్నీ ఇబ్బందులు అని ఇట్లా తలెత్తామంతా? తలెత్తడం అంటే ఏం లేదు సార్, అక్కడ డ్యూటీ చేసుకుంటూ ఇంటికి రావడం పోవడం అంతేగాని ఏం అలా గొడవలు ఏం లేదు. మా ఇంట్లో ఏం గొడవలు లేవు, మా మధ్య ఏం గొడవలు. మేము కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్నాం సార్, మాకంటూ ఏం లేదు. వాళ్ళు ఎందుకు తీసారంటే మామూలుగా ఆల్కహాల్ అన్నారు. మేము అన్నాం, ఆల్కహాల్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు కదా సార్, అందులో అందరూ ఆల్కహాల్ తాగేవాళ్ళు. ఈజీగా బిఎస్ఎఫ్ జవాన్లు అంటే డ్యూటీ చేసే వరకు అంత ఈజీగా ఆల్కహాల్ అనేది కూడా సేవించలేదు ఎక్కువ అక్కడ. ఆల్కహాల్ ఏం తాగడు సార్, అతను చేసేది బార్డర్ లో, బిఎస్ఎఫ్ లోనే కానీ కంపెనీలో బార్డర్ లో చేస్తాడు సార్. అతనే హెడ్ క్వార్టర్ లో కాదు కదా, బార్డర్ లో, కాబట్టి తనేం ఆల్కహాల్ తీసుకోలే. వీళ్ళు అప్పుడప్పుడు ఇంటికి రావడం వల్ల, ఇంటికి వచ్చిపోయే ముందు అప్పుడప్పుడు కొంచెం తాగడం వల్ల వీళ్ళు ఇది రికార్డ్ గా రాసుకున్నారంట. అది హెడ్ క్వార్టర్ లో అట్లా చెప్పారు నాకు, ఇలా జరిగిందమ్మా, ఇలా రాసామని అన్నారు. సరే అలా తీసేసి పనిష్మెంట్ లాగా ఇవ్వలే కదా సార్, ఒకేసారి ఇట్లా తీయడం వల్ల మళ్ళీ మేము పనిష్మెంట్ గా అడిగాము కూడా. సార్ ఇలా మాకు పిల్లలు ఉన్నారు, మాకు 2 చిన్న పిల్లలు ఉన్నారు సార్, మా భవిష్యత్తు అయితే వీటి మీదనే ఉంది, ఇది జాబ్ ఉందనే మేము లోన్ తీసుకున్నాం సార్, మాకంటూ వేరే ఆధారం ఉంటే వేరే ఉండేది, మాకు లేదు ఆధారం, అదే బిఎస్ఎఫ్ మీదనే తీసుకున్నాం, డబ్బులు కట్టు. వాళ్ళు కూడా మాకు కొంచెం కనికరించి మాకు ఏదన్నా కావాలనే మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మీకు అంటే 14 సంవత్సరాలు గతంలో ఈ మా అబ్బాయికి వచ్చింది కదా, 4వ తారీఖు వచ్చారు అంటున్నారు కదా, అంత ముందు అక్కడ నుంచి మీకు ఫోన్ చేసి మాట్లాడండి, పరిస్థితి ఇక్కడ బాగాలేదు, ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి మాట్లాడుకున్నారు వాళ్ళు? అంటే ఇబ్బంది అని ఏం పెట్టలే మాకు, ఇలా జరిగిందమ్మా ముందే చెప్పాలి కాబట్టి ఇప్పుడు మీ ఆయన ఇట్లా తీసేస్తామంటే ఎందువల్ల తీసేస్తారని అడిగాం సార్. మేము ఇలా తీసేస్తున్నారు అడిగారా? ఫోన్ లో అంటే ఫోన్ లో అడగలేదు, వాళ్ళు మాకు మెసేజ్ పెట్టారు. తర్వాత ఒక సార్ని అడిగాం, అడిగితే తను అన్నాడు కదా,
ఐజీ అనుకుంటాం, నాకు అంత ఐడియా లేదు సార్. వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు అన్నారు ఒకటే మాట, ఇలా తీసేస్తున్నామమ్మా, ఇలా చెప్తున్నాం మీకు ముందే 14 సంవత్సరాలు అయింది, రాంబాబు బిహేవియర్ బాగలేకపోవడం వల్ల ఇలా తీసా అంటే, బిహేవియర్ అంటే ఏంటి అని అడిగాం సార్. అడిగితే ఆల్కహాల్ అంటే నేను ఒకటే మాట, నా ఆల్కహాల్ మీరు ప్రొవైడ్ చేస్తున్నారు దాంట్లో కదా, ఆల్కహాల్ తీసుకున్నాడు అన్నారు కదా, ఆల్కహాల్ తీసుకుంటే ఇప్పుడు మానసికంగా ఇబ్బంది పడ్డాం కదా సార్. జాబ్ తీసేయడం వల్ల అది ఆల్కహాల్ అంటే దానికి ఒక పనిష్మెంట్ ఇవ్వండి, బార్డర్ లేయండి. బార్డర్ లేసిన అమ్మ కూడా 6 నెలలు ఉండగా 6 నెలలు ఒక్క చుక్క కూడా తాలేదు సార్, అది వేరు కదా సార్. మరి అందులో బార్డర్ లో తాగితే అది రికార్డ్స్ ఉంటే చూపెట్టండి కూడా అడిగాం సార్ మేము. సింధూర్ లో జరిగినప్పుడు కూడా మీ ఆయన ఆపరేషన్ పాల్గొన్నాడు. ఆపరేషన్ లో లేడు సార్. సింధూర్లో దానికి ముందే సస్పెన్స్ లెటర్ వచ్చి రావడం వల్ల ఇంటికి వచ్చి అలాంటిలో లేదు సార్. మొన్న రీసెంట్ గా జరిగింది సార్, ఇది రీసెంట్ గా వచ్చిండు, ఈ జనవరిలో రిమూవ్ చేశారు సార్. మాకు లెటర్ వచ్చింది, మేము లోన్ తీసుకున్నాం, ఇలా రిమూవ్ చేశారు. తనకి ఎన్ని నెలల నుంచి ఖాళీగా ఉంటున్నా ఉద్యోగం? ఇప్పటికి 9 నెలలు అవుతుంది సార్, తిరుగుతూనే ఉన్నాం. వాళ్ళు లెటర్ పంపిస్తాం అమ్మా అని లెటర్ పంపిస్తాం అని అన్నారు సార్. మాకంటూ ఇప్పుడు మాతో 9 నెలలుగా ఖాళీ ఉండడంతో నేను మనస్తాపం చెందింది సార్. అప్పు చేసిన అంటే 13 లక్షలు లోన్ తీసుకున్నా, అది కట్టలేక, ఒకవైపు ఉద్యోగం లేక, పిల్లలు అని ఒక మనస్తాపం చెందింది అంతే సార్. ఇప్పుడు 13 లక్షలు తీసాం కదా సార్, మేము డిసెంబర్ లో తీసుకున్నాం సార్ లోన్. ఇప్పుడు జాబ్ మీద ఇప్పుడు మంచిగా ఉన్నాడు కదా, 6 నెలలు అవుతుంది కదా అనే తీసుకున్నాం సార్. తర్వాత ఏమైందంటే ఈ జనవరిలో ఈ లెటర్ వచ్చింది, మాకు సస్పెండ్ చేసాం రాంబాబుని అని వచ్చింది. అలాగనే ఐజీకి లెటర్ పంపించాం సార్, మాది ఇది పొజిషన్, మాకంటూ ఏం సోమతలేదు, ఈ ఉద్యోగం మీదనే తీసుకున్నాం సార్, మాకంటూ ఆధారం చూపించండి సార్, జాబ్ కావాలని పెట్టుకున్నాం. వాళ్ళు రిటైర్మెంట్ రాస్తే, రిటైర్మెంట్ వద్దు సార్, నాకు జాబ్ కావాలి, ఈ ఒక్కసారి ఏమన్నా చేస్తే తప్పుగా చూసుకోండి సార్ అని అన్నాం సార్. జనవరి నుంచి ఈ మధ్య అంత ఖాళీగా ఉన్నాడు. అంటే ఇక్కడ ఉంటుందా లేకపోతే వేరే ఉంటుందా? ఇక్కడే ఉన్నారు సార్. జనవరిలో ఫిబ్రవరి 5కి అవుట్ చేశారు, పూర్తిగా అన్ని జమ చేసుకున్నారు, వాళ్ళు కాగితాలు పంపించారు. మళ్ళీ పోయి మేము మార్చిలో వెళ్ళాం సార్. మళ్ళీ మార్చి తర్వాత వెళ్ళి అడిగితే సార్ వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఒక రిటైర్మెంట్ రాసాం కదమ్మా, ఇంకెందుకు వెళ్ళండి, రిటైర్మెంట్ ఇస్తామంటే, రిటైర్మెంట్ సర్వీస్ లో వద్దు సార్, మాకు అలాంటి ఏం వద్దు, మాకు ఇప్పుడు లోన్ తీసుకున్నాం, అవి కట్టాలన్నా మా దగ్గర మనీ ఉండాలి కదా సార్, ఉద్యోగం ఇవ్వండి సార్, ఇప్పుడు ఇలాంటి చేయకండి అని అడిగాం. ఇప్పుడు ఎలాగ మేము భర్త ఆత్మహత్య చేసుకున్నాడు, ఇప్పుడు మీరు అధికారులని ఏం వేడుకున్నారు? సరే, ఏం అడుక్కుంటున్నాం, నాకంటూ ఒక అవకాశం ఇస్తే ఇవ్వమంటున్నా, లేకపోతే నా పిల్లల ముఖం చూసి వాళ్ళు లోన్ తీర్పుతారా, వాళ్ళు ఏమంటారా అనేది, వాళ్ళు ఏం చెప్తారో కదా సార్. నేను పోయి మా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళి మాట్లాడదాం అని అనుకుంటున్నాను నేనైతే ఖచ్చితంగా. ఇది ఎందుకంటే నా భర్త చనిపోవడానికి కారణం వాళ్ళు కూడా, ఇప్పుడు అదే ఉద్యోగం ఉంటే వెళ్ళిపోయేవాడు కదా, ఖచ్చితంగా వెళ్ళిపోయాడు, ఇంత సిచ్యువేషన్ జరగకపోయేది కదా. అది ఉద్యోగం లేకపోవడం వల్ల ఇన్ని లక్షలు ఉన్నాయి, ఇవి ఎలా కట్టాలని మానసికంగా రోజు అనుకుంటూనే ఉన్నాం ఇంట్లో. ఇప్పుడు ఈ డబ్బులు ఎలా కలాలి, 13 లక్షలు కదా. లెటర్ వచ్చేసారు నాకు బ్యాంకు నుండి, 2 సార్లు నోటీస్ వచ్చాయి. ఆ నోటీస్ ఎలా తీర్పుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఆ లెటర్స్ కూడా పట్టుకొని డిఐజీని పోయి కలిసాం మేము, ఇదే లెటర్స్ పట్టుకొని, సార్ మాకు ఇది ప్రాబ్లం, మాకంటూ ఆధారం అంటే, వాళ్ళు ఏమన్నారు, మీకేమైనా ఇల్లులు ఉంటాయి కదా, ల్యాండ్ కొన్నే ఉంటారు కదా అన్నమాట, ల్యాండ్లు లేవు, ఇల్లు లేదు సార్, మాకంటూ అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే మేము ఉంటున్నాం, మేము అంటూ ఇంకేం కొనుక్కోలే, ఇప్పుడే కదా సార్ సర్వీస్ లో వచ్చింది, ఎందుకోసం ఏం తీసుకోలే కాబట్టి మేము ఈ ఉద్యోగం మీదనే బ్రతుకుతున్నాం కాబట్టి ఉద్యోగం ఇవ్వండి, ఒక అవకాశంగా చూడండి అన్న కూడా వాళ్ళు చూస్తాంలే అన్నారు, కానీ ఇంతవరకు పంపలేదు సార్, మాకంటూ లెటర్ రాలే, నాకు ఏం రాలే. చనిపోయాడని తెలుస్తుంది, అక్కడి నుంచి మీకు ఇబ్బందులు ఉన్నాయా మీ అబ్బాయికి? దీనివల్లనే సార్, ఉద్యోగం లేకనే సార్. అంటే నీ కొడుకు మంచిగా జవాన్ గా భారతదేశానికి ఒక సైనికు లెక్క బార్డర్లో వేయండి, మంచిగా కొన్ని సంవత్సరాలు చేస్తుండు కదా, అకస్మాత్తుగా అంటే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది పాప? అదే సార్, ఈ ఉద్యోగం ఇవ్వకనే ఎవరికి చెప్పుకోలేక ఎట్లయింది సార్, మాకు కూడా చెప్పుకోలే, భార్య కూడా చెప్పుకోలే. మాకే అతను వచ్చినాక తర్వాత తెలిసింది, వీళ్ళు చెప్తేనే తెలిసింది ఇట్లా అయిందని. అంతసేపు మాకు కూడా తెలియచ్చారు, దానివల్లనే ఇట్లా చేసుకున్నాడు. మేము కూడా ఇంటి దగ్గర ఎవరు లేము. మరి మీ ఉన్నతాధికారులను ఆఫీసర్లు మీరు ఏం కోరుకుంటున్నారు? ఏదన్నా నాదే రుజువించాలి సార్, నా కోడలు కూడా చదువుకునే ఉన్నది, ఇచ్చినేమేమన్నా అందులో ఇయ్యమని. మరి లోన్లు కూడా తీసుకున్నారు కదా సార్, మరి అవి కట్టాలంటే ఏం లేదు కదా సార్, వాళ్ళు ఎట్లా చేస్తారు, అది పరిస్థితి. చెప్పే ఏంటి అసలు మీ కొడుకు ఎందుకు అట్లా ఆత్మహత్య చేసుకోవచ్చు? జాబ్ కొరకే జాబ్ తీసేసారని జాబ్ కొరకే ఆయన ఈ పని చేసిండు.
ఇప్పుడు మాట్లాడాను నీతో ఏమన్నా ఫోన్ లో ఇట్లా నాన్న గిట్ల పరిస్థితి గిట్ల ఉందని చెప్పేసి ఏమన్నా అక్కడ నుంచే ఇప్పుడు ఫోన్ లో ఇట్లా చేసి అక్కడ ఏం చెప్పలే. ఇంటికి వచ్చిన కొన్నాళ్ళకే తెలిసింది మాకు. డబ్బులు అంటే 13 లక్షలు లోన్ తీసుకున్నాడు కదా, ఇప్పుడు మీ అబ్బాయి లేడు, మరి ఇప్పుడు అంతా బడ్డని మొత్తం ఎవరి మీద పడుతుంది ఇప్పుడు అంతా? మా కోడల మీదనే పడుతుంది కానీ ఇక మేము ఎలా కడతాం సార్? కోడలకి జాబ్ ఇస్తే చాలు. అందుకొరకే వేడుకుంటాను. చూసారు కదా, వీళ్ళంతా ఒక పేద కుటుంబం. ఆయన కొన్ని సంవత్సరాలుగా బిఎస్ఎఫ్ లో విధులు నిర్వహించుకుంటూ కూడా మొన్న లాస్ట్ జనవరిలో కూడా డిసెంబర్లో వాళ్ళు 13 లక్షలు లోన్ తీసుకున్నారని తెలుస్తుంది. ఆ తర్వాత లోన్ తీసుకున్న తర్వాత జనవరిలోనే తను అంటే సస్పెండ్ చేశారు అని చెప్పేసి అన్నారు. ఈ విషయంపై కూడా భార్యాభర్త ఇద్దరు కూడా వెళ్ళి హైదరాబాద్ ఢిల్లీ లెవెల్లో వెళ్ళి కూడా అధికారులను విన్నవించుకున్నా కూడా ఒక చిన్న సిల్లీ రీజన్, అంటే మీ భర్త తాగుడికి బానిసయ్యాడు, ఆల్కహాల్ తీసుకుంటున్నాడు, ఒక చిన్న కారణంతో అతన్ని తీసేస్తున్నామని చెప్పేసి అన్నాడు. సరే, అదే అది పక్క పెట్టినా కూడా తన భర్త చనిపోయాడు. ఇప్పుడు లోన్ మాదిరిగా ఉన్నాయి. ఇప్పుడు బ్యాంక్ నుంచి నోటీసులు వస్తున్నాయి. ఇద్దరు పిల్లలు ఎదిగే పిల్లల చేతిలో ఉన్నారు. పేదరికం, చదువుకున్నాను నేను, నన్నన్న కనకరించి నాకన్నా జాబ్ ఇప్పిస్తే నేను నా పిల్లల భవిష్యత్తు ఏంటని చెప్పేసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం కన్నీరు మున్నీరుగా పిలిపిస్తున్నారు. ఏదైనా సరే ఉన్నతాధికారులు ఒక మానవతా దృక్పథంతో వీళ్ళకి ఒక దారి చూపాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం.